ప్రైజ్ అలాట్. అందరికీ వందనాలు. సిస్టర్ దేవినా గారు దేవుని వాక్యముని అందిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను, నేనే నీతియను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దేవుడు ఒక చక్కని మాట మనతో చెప్తూ ఉన్నారు. అందరూ కూడా చెప్పండి, భయపడకము, దిగులు పడకము, నీ దేవుడైన యెహోవా నీతో ఉన్నాడు. ప్రతి విషయానికి కూడా మనము చాలా భయపడిపోతూ ఉంటాం. దేవుడు ఒక వాక్యంలో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి అనే మాట ఎన్నిసార్లు ఉందంట బైబిల్ గ్రంథంలో? 365 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు భయపడొద్దు 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 అని మనతోటి చెప్తూనే ఉన్నాడు. మనమేమో ప్రతి విషయానికి కూడా భయపడిపోతూ ఉంటాం. ఏదో ఒక విషయం గురించి ఒక భయం వచ్చేస్తుంది. ఆ భయం గురించి మనం కూర్చొని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ భయం చేత మనం పీడించబడుతూ ఉంటాము. ఆ యొక్క భయం అనేది మనల్ని ఏం చేస్తుందంటే చాలా కృంగిపోయినటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిద్ది. దేంట్లోకి తీసుకెళ్ళిద్ది? కృంగుదలలోకి తీసుకెళ్ళిద్ది. ఆ కృంగుదలలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇక చచ్చిపో అని చెప్తుంటుంది ఆ భయం. ఏమని చెప్తుంటుంది మనకి? ఇంకా వేస్ట్ అయిపోయింది, చావు అంటుంటుంది అనమాట. సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళము కూడా ఆల్మోస్ట్ వాక్యం చెప్తున్న నాతో సహా కూడా కొన్నిసార్లు మనం కొన్ని విషయాల కొరకు ఏమవుతూ ఉంటాము? భయపడిపోతూ ఉంటాం. చాలా విషయాల కొరకు మేము పరిచర్య పరంగా కొన్నిసార్లు ఒక భయం అనేది మన జీవితంలో మాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అపవాది ఎలాగా టచ్ చేస్తూ ఉంటుంటాడు అనమాట. అలా టచ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాలుగా భయపడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ఉదయకాల సమయంలో భయపడొద్దు, దిగులు పడద్దు, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది చాలా విషయాల కోసం భయపడారంట. మరి నువ్వు దేనికోసం భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో చాలా విషయాల కోసం చాలామంది చాలా రకాలుగా భయపడ్డారంట. వారెవరు, ఎందుకు భయపడ్డారు మరి మనం చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యోసేపు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చూడండి, యోసేపు యొక్క అన్నలు ఇక్కడ భయపడిపోతూ ఉన్నారు. వారి కరువు దినాల్లో ఎక్కడ తిండి దొరకక దేశానికి వచ్చేసారు. యోసేపు అని తెలియక యోసేపు పెట్టేటువంటి ఆహారాన్ని భుజిస్తూ అక్కడ నివసిస్తూ ఉన్నారు తన అన్నలు. అది మనందరికీ కూడా తెలుసు. అయితే తనే యోసేపు, మేము వారి అన్నలం అన్నటువంటి విషయం యోసేపుకి తెలిసిపోయినప్పుడు వాళ్ళు భయపడిపోతున్నారు. చాలా భయపడిపోతున్నారు వాళ్ళు. ఇక చంపేస్తారేమో, ఇక మనకి ఇంకా ఫుడ్ పెట్టరేమో, ఇప్పటి వరకు తెలియక మనకు పెడతా వచ్చాడు, ఇతన్నే మనం మోసం చేసామని, ఇతన్నే మనం అమ్మేసామని, ఇతన్నే మనం కొట్టామన్న విషయం తెలిసిందంటే ఇప్పుడు మనకేం పెట్టరో, తిండి పెట్టరు. ఈ కరువు దినాల్లో ఎలా బతకాలబ్బా అని దేనికోసం భయపడుతున్నాడంట వాళ్ళు? తిండి కొరకు భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ భయం దేని గురించి? నువ్వు భయం దేనికోసం నువ్వు భయపడుతూ ఉన్నావు? ఎలా జరుగుతుంది కుటుంబం, ఎలా నెట్టుకు రావాలి ఈ కుటుంబాన్ని, ఎట్లా పోషించాలి ఈ కుటుంబాన్ని అని నువ్వు కూడా భయపడుతూ ఉన్నావేమో. ఈరోజు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మరి నువ్వు విచారింపకుడి అని దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో మనకి చెప్తూ ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అంటూ ఉన్నాడు. వాటిని గురించి చింతించేవారు ఎవరు అంటే నిరీక్షణ లేనటువంటి వారు. ఈరోజు నువ్వెందుకు తిండి గురించి, దాని గురించి విచారించి చింతిస్తూ భయపడుతూ ఉన్నావు? ఇగో రేపు నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, నాకు ఒక ముద్ద ఎవరు పెడతారు? భయం స్టార్ట్ అయిపోతుంది. ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వస్తుంది అంటే చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు నన్ను ఎవరు చూస్తారు, నాకు ముద్ద ఎవరు పెడతారు, అసలు నాకు పెట్టేవాళ్ళు ఉన్నారా, నేను పనికి పోకపోతే ఇది జరగదు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ జీవితం ఏంటి అని ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నావేమో. తిండి కోసము, గుడ్డ కోసము భయపడుతూ ఉన్నావేమో ఈరోజు నీ జీవితంలో. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు తిండి కోసం?
చూడండి, యోసేపు అన్నలే కదండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిండి కొరకు భయపడ్డారంట. సంఖ్యాకాండంలో చూస్తాం వాళ్ళ గురించి మనము. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీలు కూడా ఏడుస్తున్నారు భయపడి. దేనికోసం? తిండి లేదని భయపడుతూ ఉన్నారు. తిండి లేదని, చేపలు లేవు, కీరకాయలు లేవు, మాంసం లేవు, అయ్యో ఈ అరణ్యంలోకి తెచ్చి పడేసారు, ఇంకా ఆడ దొరుకుతాయి అని అసలు భయపడిపోతున్నారు, అవి దొరకవు అని చెప్పేసి అని. దేనికోసం ఏడుస్తున్నారు వాళ్ళు కూడా? ఎందుకండి వాళ్ళ ఏడుపు? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. మన ఏడుపులు కూడా అంతేలే. మన ఏడుపు కూడా సగం చాలా వరకు దానికోసమే. మనం భయపడేది కూడా దానికోసమే. ఈరోజు రూపాయి భయపడి ముందుగానే సంపాదిస్తున్నావు. దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుని సన్నిధి పక్కన పెట్టేసి తిండి అని భయపడి పోగు చేస్తున్నావు. భయపడి కడుతూ ఉన్నావు. జాగ్రత్త సుమా. దేవుడేమో ఏం తినాలా, ఏం త్రాగాలని భయపడబాకంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? వాటికంటే మనం ఎవరమంట? శ్రేష్ఠులం. ఏమని చెప్తున్నాడు దేవుడు? మరి ఎందుకు భయపడుతున్నాం? గుడ్డెలా, తిండెలా, రేపటి రోజు నన్ను ఎవరు చూస్తారు? మంచాన్ని పడితే ఎవరు చూస్తారు? నాకు కంచం ఏంటి, నా మంచం ఏంటి, రేపటి జీవనం నా బ్రతికేంటి, నాకు ఉండటానికి ఒక ఇల్లు లేదు, ఒక గూడు లేదు అని దిగులు పడుతూ ఉన్నావు. జాగ్రత్త సుమ. ఈరోజు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు లోక సంబంధమైన వాటి గురించి. ఈరోజు జీవము కలిగిన దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్తలో అంటాడు, అదే 12వ అధ్యాయము 24వ వచనంలో చదవండి. లూకాసు వార్త 12:24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, ఏం లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని అవి కొనుక్కోవడానికి కొట్లు లేవు, వాటి దగ్గర డబ్బులు లేవు, ఏమీ చేయట్లేదు. అయినా వాటిని ఏం చేస్తున్నాడంటమ్మా దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? వాటిని పోషించుచున్న దేవుడు నిన్ను పోషించడా? హల్లెలూయా. అలాగని సోమరులకు కూర్చోమంటలా. దేవుడు పోషిస్తానన్నాడు, నేను ఇంట్లో నుంచి కదలను అని ఇంట్లో కూర్చోమంటలా. ఆయన పని చేయి. ఏం చేయి? ఆయన పని చేయి. కష్టపడవలసిన సమయంలో కష్టపడు, ఆయన పని చేయవలసిన సమయంలో ఆయన పని చేయి. అంతేగాని తిండి కోసమే నీ బ్రతుకు అన్నట్టు ఉండవాక. వారి కడుపే వారి దేవుడు అంట వాళ్ళకి. దానికోసమే పొద్దున్నుంచి దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతూ ఉన్నావు? భయపడద్దు. చాలామంది నాకు ఇచ్చే సలహా, ఇదిగో నీకోసం ₹1 దాచిపెట్టుకో, రేపు నీకు ముద్ద ఎవరు పెడతారు, రేపు నిన్ను ఎవరు చూస్తారు, ₹1 దాచిపెట్టుకో అంటూ ఉంటారు. నాకు పెట్టడానికి నేను ₹1 దాచిపెట్టుకోవాలంట. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నేను చచ్చిపోయే వరకు కూడా దేవుడు నేను పెట్టి చచ్చిపోతాను. హల్లెలూయా. ఆమేన్. నీకు కూడా చెప్తున్నాడు, తిండి కోసం నువ్వు బాధపడబాకు, నన్ను ఎవరు చూస్తారని ఏడవబాకండి, బాధపడబాకండి, భయపడబాకండి. నువ్వే చివరి చచ్చిపోయే రోజు వరకు కూడా నువ్వే ఒక ముద్ద ఇతరులకు పెట్టి చచ్చిపోతావు. హల్లెలూయా. అలాంటి స్థితి నీకు ఇస్తాడమ్మా. అలాంటి ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నువ్వెందుకు భయపడుతున్నావు తిండి కోసం? వారు భయపడ్డారంట. వాళ్ళకి భయపడబాకండి, నేను ఉన్నాను అంటున్నాడు యోసేపు. దేవుడు కూడా అంటున్నాడు, నీ దేవుడని యెహోవాను నేను ఉన్నాను అంటూ ఉన్నాడు. రెండవది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి దేనికోసం వీళ్ళు భయపడ్డారో రండి చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక. వీరు మరొక విధమైన భయాన్ని కలిగి ఉన్నారు. ఒకటి తిండి కోసం భయపడుతుంటే, ఇంకొక భయం అంట. ఇవన్నీ జనరల్గా మన జీవితంలో జరిగేటువంటి భయాలే ఇవి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. వీళ్ళు మరొక విషయానికి భయపడుతున్నారంట. అక్కడ ఉన్నటువంటి సంఘబిడ్డలు బెదిరింపులకి భయపడుతున్నారంట. ఏం చేస్తున్నారంట? వాళ్ళని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జాగ్రత్త బెదిరిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, పేతురు గారు అంటున్నారు, ఎందుకు వారి బెదిరింపు మాటలకి మీరు భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళు బెదిరిస్తుంటే మీరు బెదిరిపోతున్నారు? ఎవరు నిన్ను బెదిరిస్తున్నారు? ఏ విషయంలో బెదిరిస్తున్నారు? నీ భర్త బెదిరిస్తున్నాడా? నీ భార్య బెదిరిస్తుందా? మారు మనసులని నీ పిల్లలు నిన్ను బెదిరిస్తున్నారా? ఈరోజు బెదిరింపులు ఎక్కువ. సేవకులకి బెదిరింపు కాల్స్ ఎక్కువ, పరిచర్యకి బెదిరింపు కాళ్ళు ఎక్కువ, స్పీకర్ పెడితే బెదిరింపులు ఎక్కువ, మైక్ పెడితే బెదిరింపులు ఎక్కువ, ప్రార్థన పెడితే బెదిరింపులు ఎక్కువ.
ఈరోజు నీ జీవితంలో కూడా మార్పు లేనటువంటి నీ భర్త, మారు మనసు లేని నీ భార్య బెదిరిస్తూ ఉన్నారేమో, మారు మనసు లేని నీ బిడ్డలు గదువుతుంటే చచ్చిపోతా అని బెదిరిస్తూ ఉన్నారేమో. భయపడబాకో. ఎవరిని బెదిరిస్తారండి చచ్చిపోతామని? ఎట్లా బెదిరిస్తారు? చంపేస్తామంటారు, చచ్చిపోతామంటారు. ఈ 2 డైలాగులు భలే వస్తాయి బెదిరించే వాళ్ళకి. ఏమంటారు? 1 చంపేస్తామంటారు, 2 చచ్చిపోతామంటారు. సావు సత్తే కళ్ళు తెరిచి ఎక్కడ ఉంటాం? పాతాళంలో ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు బెదిరింపు మాటలకు మనం భయపడుతూ ఉన్నాం? ఎవరు బెదిరించినా మనం ఏ బెదిరింపులకి భయపడకూడదండి. మన దైవజనుడు ఏలియా గొప్ప దైవ సేవకుడు. ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనకి తెలుసు. ఆయన ఒక్కడే దేవుడి కోసం నిలబడి రండి అని చెప్పేసి నేను నా దేవుడి పక్షాన్ని నిలబడ్డానని ఒక్కడు నిలబడితే 400 మంది వచ్చారంట ఆయన మీదకి. ఎంతమంది వచ్చారంటండి? 400 మంది ఆయన మీద ఫైట్ చేయడానికి వచ్చారు. మా దేవుడు గొప్ప అనుకుంటా వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, అంతమంది వచ్చేస్తే దేవుని పక్షంగా నిలబడి వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసాడు ఏలియా. హల్లెలూయా. అంత గొప్ప సేవకుడు. ఒక చిన్న బెదిరింపు కాల్ వచ్చిందంట ఈ సేవకుడికి. ఒక చిన్న బెదిరింపు కాల్. ఆ రోజుల్లో టెలిఫోన్లు లేవు కదా, టెలిఫోన్ లేదు, సెల్ ఫోన్లు లేవు. దూతలు వచ్చేవాళ్ళు అనమాట. అవి మోసుకొని, దూతలు అంటే వార్తాహరులు అంటారు, వాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో మన యెజబెలు రాణి నువ్వు చేసిందంతా వినింది. ఆమె రేపటికంతా వాళ్ళల్లో ఒకరిలాగా నీ తల తీస్తానంది, నేను చంపేస్తానంది, జాగ్రత్త అని బెదిరించాడంట. అంతే. ఆ బెదిరింపుకు భయపడిపోయి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం దొరికితే ఆ వృక్షం కింద కూర్చున్నాడంటండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం ఆయన గురించి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. భయపడిపోయి, అయ్యా ఇంక జాలయ్యా నేను చేసిన పరిచర్య, ఇక జాలయ్యా నాయన, ఆళ్ళ చేతిలో నేను జావలేను, నన్ను తీసేసుకో అని ఏడుస్తున్నాడంట. నన్ను తీసేసుకో అని ఏడుతున్నాడంట. ఈరోజు ఏ బెదిరింపుకు భయపడి ఇక జాలు వెళ్ళిపోతానంటున్నావేమో, అప్పులోడు బెదిరింపుకు భయపడుతున్నావేమో, పక్కింటోళ్ళ బెదిరింపులకు భయపడుతున్నావేమో, ఇల్లు గల్లాడు సాధింపులకు భయపడిపోతున్నావేమో, అన్నిటికీ భయపడి విసుకొచ్చేసి ఆ విసుగులో నేను చచ్చిపోతా అంటున్నావేమో, నాకు తెలీదు. ప్రియ సహోదరి, ఈరోజు ఏ బెదిరింపులకి నువ్వు భయపడద్దు. దేవుని వాక్యం చెప్తుంది. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఎందుకు భయపడుతున్నారు మీరు? అలాంటి పనికిమాలిన బెదిరింపులకు మనం ఎందుకు భయపడాలి? బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి మనం ఎందుకు భయపడాలి? మనకు తెలుసు, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా ఒక వ్యక్తి కనిపిస్తాడు. 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన పేరు గొల్యాతు. ఏం పేరు? 6 మూరల జానుడు ఉన్నాడంట. ఫిలిప్పీయుడు. అటు తిరుగుతున్నాడు మొత్తం ఇశ్రాయేలు అంతా కూడా వాళ్ళని పిలిచి, మీలో మగాళ్ళు లేడా? నేను ఒక్కడనే వచ్చాను, మీకు మీసం లేదా? మీకు రోషం లేదా? మీలో పౌరుషం గల్లోడు ఎవడు లేడా? రండి చూసుకుందాం అంటున్నాడు. ఆ పర్సనాలిటీని చూసి, ఆ బెదిరింపు మాటలు, గంభీరమైన ఆ బెదిరింపు స్వరాన్ని చూసి సౌలు రాజుతో సహా భయపడిపోయి వెళ్ళిపోయి దాక్కున్నారు ఇశ్రాయేలు ప్రజలు. రాలేకపోతూ ఉన్నారు. మనకి తెలుసు, చిన్నవాడైన దావీదు వచ్చి నుంచునే సన్నత లేని ఫిలిప్పీడు, వీడే పాటోడు, ఈడు బెదిరిస్తాడా? ఈడు బెదిరింపు మాటలకి రాజుగారు కూడా భయపడి దాక్కున్నాడా? వాడి బెదిరింపు మాటలకి మనం దాక్కోవాలా? పదా యెహోవా యుద్ధం రా చూసుకుందాంరా అని వెళ్ళాడండి. విజయం ఎవరికి వచ్చిందండి? దావీదుకి. ఈరోజు నువ్వు ఏ బెదిరింపు మాటలకి ఎవరు నిన్ను భయపెడుతున్నారో, ఎవరు నిన్ను బెదిరిస్తున్నారో నువ్వు భయపడిపోతున్నావేమో, ఆ మాటలకి నువ్వేం చేయొద్దు, భయపడద్దు. సేవ చేస్తున్నావు, జాగ్రత్త. పరిసర చేస్తున్నావు, జాగ్రత్త. అయ్యో బెదిరిస్తా, చేయకూడదు, అట్ట వెళ్ళకూడదు, అట్ట చేయకూడదు. మనంగా చేసేది దాన్ని చేయడానికి ఇంకోటి ఉండాలా, ఇంకొక క్వాలిఫికేషన్ ఉండాలా, ఇట్లా బెదిరిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి బెదిరింపులకి మనం ఏం చేయకూడదంట, భయపడకూడదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మనము దేనికి భయపడేవారిగా ఉండకూడదని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. 3వదిగా చూడండి, దేనికి భయపడుతున్నారంటే వీళ్ళు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి.
అని మీతో చెప్పితిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. వీరు ఇశ్రాయేలు ప్రజలు దేనికి భయపడుతున్నారంట? విగ్రహాలకి భయపడుతున్నట్లుగా చూస్తున్నాం. అమోరీల దేవతకి భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అమోరీల యొక్క మరి మోయాబీలు, అమోనీలు ఎవరో మనకి తెలుసు. ఈ యొక్క అమోరీల యొక్క దేవతలు కనుక మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి పాపపు క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ దేవత దగ్గర భయంకరమైనటువంటి పాపపు క్రియలు జరుగుతూ ఉంటాయి. అది ఒక ఎద్దు ముఖము ఆకారము కలిగి మనిషి రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ దేవతకి బలులను అర్పిస్తారు. ఆ యొక్క దేవత బొమ్మ కింద భయంకరమైనటువంటి కర్రలు పెట్టి మంట పెడతారు. అది ఎత్తుడితో చేయబడినటువంటి ఒక ప్రతిమ. ఈ యొక్క అమోనీల యొక్క దేవత భయంకరంగా ఉంటుంది. ఆ పుట్టినటువంటి పసిబిడ్డల్ని తెచ్చి ఆ కాలుతో మండుతూ ఉన్నటువంటి ఆ బొమ్మ మీద పెట్టేస్తారు ఆ బిడ్డల్ని. ఏదన్నా ఒక కొత్త గృహము కట్టుకోవాలి అంటే ఆ ఇంట పుట్టినటువంటి ఒక బిడ్డని బలి ఇచ్చేసేసి ఆ కోట గుమ్మడిగా ఏలాడదీసినట్టు ఏలాడదీస్తారు. అంత భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. అలాంటి విగ్రహారాధనతో మీరు ఆ బొమ్మలకి భయపడిపోతూ ఉన్నారంట. అవి ఏం చేస్తాయోనని భయపడుతూ ఉన్నారంట. భయపడి వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా అయ్యో వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు రమ్మంటున్నారు, మనం తోలనాడకూడదని ఏ విగ్రహానికి నువ్వు భయపడి, ఏ విగ్రహారాధన చేసేవాడి యొక్క మాటలకి నువ్వు భయపడి నువ్వు దేవుని సన్నిధిలో వెనక్కి అంజ వేస్తూ ఉన్నావేమో. ఒకడు వస్తాడు, మోగించుకుంటా వస్తాడు, గబగబా భయపడిపోయి తీసుకొచ్చేసేస్తావు. ఎంత డబ్బులు పడితే అంత వేస్తావు. వాడు కాళ్ళు, చేతులు, ముక్కు, కౌలు అన్నీ బాగానే ఉంటాయి అవయవాలు. ఎందుకు వేస్తున్నావు అంటే భయం. వాడంట ఉమ్మూస్తాడంట, శపిస్తాడంట. ఎవరి మాటలకు నువ్వు భయపడుతూ ఉన్నావు? ఏ విగ్రహాలకు భయపడుతూ ఉన్నావు? ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనములో అన్యజనుల ఆచారములను మనం ఏం చేయకూడదంట? అభ్యసించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వేమో ప్రతిదానికి భయపడతావు. పైన అది కనపడిందంటావు, ఈరోజు ఇది పుట్టిందంటావు, వాళ్ళు ఎదురొచ్చారంటావు, ఇది మంచి గడియ కాదంటావు, అది గడియ కాదంటావు. అన్నీ నామకార్థమైన ఆచారాలే నీ జీవితంలో. ఈరోజు మంచిది కాదంటావు, రేపు మంచిది కాదంటావు నీ జీవితంలో. అందుకే కీర్తనాకారుడు అంటాడు 135వ అధ్యాయంలో 15, 16, 17, 18 వచనాల్లో కీర్తనల గ్రంథంలో అంటాడు, అన్యజనుల విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చెవులుండియు వినవు, నోళ్ళు ఊపిరి లేసమైనా కూడా లేదంట. వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించువారు కూడా వాటి వంటి వారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి నువ్వేమో విగ్రహాలకు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? అవి ఏదో చేస్తాయి అంటావు, పక్కింటోళ్ళు ఏదో చేశారంటావు, మంచి ప్రార్థనా పర్రాలు అంటారు, మంచి ప్రార్థన చేసుకునే వాళ్ళం అంటారు, నా మీద చేతబడి చేస్తున్నారని చెబుతుంటారు. నా మీద పలానా శక్తులు ప్రభావాలను పంపిస్తున్నారంటారు. ఎందుకు పనిచేస్తాయి నీ మీద అవి? నువ్వు ప్రార్థనా పర్రాలు అయితే నీ మీదకి ఎందుకు వస్తాయి? నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే నువ్వెందుకు భయపడుతున్నావు వాటికి? నీ దేవుడు వాటికంటే గొప్పవాడు కాదా? ప్రియ సహోదరుడా, ఈరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్న ప్రతి బిడ్డతో ఈ యొక్క మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నువ్వు విగ్రహాలకు అంత భయపడుతున్నావు? చేతబడి శక్తులకి ఎందుకు అంత భయపడుతున్నావు? ఎవరైతే నీ మీదకి వాటిని పంపించాలని చూస్తున్నారో వాటిని తిరిగి రివర్స్లో ఫుట్బాల్ వల్ల ఎగిరి వాళ్ళ మీద పడతాయి. హల్లెలూయా. ఈరోజు మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ప్రతి విగ్రహాలకి, ప్రతి ఆచారానికి అమ్మ అది పెట్టకపోతే కీడంట, ఆ నిద్ర చేయకపోతే కీడంట. ఎందుకు భయపడుతున్నావు ఆచారాలకి? ఎంత ప్రార్థనకు వస్తున్నా నీ బుద్ధి మారట్లేదే. కుక్కతో ఒక వంకరలాగా నీ ఆలోచనలు అయ్యే వస్తున్నాయే. నిద్ర చేస్తే కీడిపోతుందా? ఆ గుడ్డ కడితే కీడిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. అది ఏంటి? నిద్రపోతే కీడిపోయే కాడికి ఇంకా దేవుడు ఎందుకు మనకి? స్నానం ద్వారా, ఒక వాటర్ ద్వారా నీ కీడు, నీ మీదకి వస్తున్న శాపం పోతంటే ఇంకా దేవుడు ఎందుకు? యేసు రక్తం మనకెందుకు? దేవుడు మనకెందుకు? ఇంకా ఈరోజు దేవుడు మనల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేనికి భయపడుతున్నావు నువ్వు? విగ్రహాలకు భయపడుతున్నావా? వాటికి నువ్వేం చేయొద్దు అంటున్నాడు, భయపడద్దు. నాలుగోది చూద్దాం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 7వ వచనం త్వరగా చదువుకుందాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి ఉండును. ఏ వార్తకి జడియడు?
ఈరోజు దుర్వార్త అంటే చెడ్డ వార్త. ప్రతి చెడ్డ వార్తకి మనిషి ఏమైపోతున్నాడు? భయం. ప్రతి చెడ్డ వార్తకి మనుషులు భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళేదో చెడును మోసుకొచ్చి చెబుతారు, వాళ్ళకి పని పాట ఉండదు. ఎప్పుడు నీకు చెడ్డ వార్తలు మోసుకొచ్చి చెప్పటమే వాళ్ళ పని. నీ మీద వాళ్ళు ఇలా చెప్తున్నారు, నీ గురించి వాళ్ళు అలా చెప్తున్నారు, నీ మీద వీళ్ళ గురించి ఇలా చెప్తున్నారు, మీ కుటుంబం గురించి వీళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి చెడ్డ వార్తల్ని మోసుకొని వస్తూ ఉంటారు చాలామంది. భయపడకూడదు అవి మనం విన్నప్పుడు, అవి మనం భయపడకూడదు. ఎందుకంటే ఆ సణుగులు, ఆ గొణుగుడు ఎవరు వింటున్నారంట? దేవుడు వింటున్నాడు. తిప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. నువ్వు చెడ్డ వార్తలకి భయపడొద్దు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే గారు సంఖ్యాకాండంలో చూస్తాం 13వ అధ్యాయంలో 32వ వచనంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశాన్ని చూసి రమ్మని చెప్పేసని, ఆ యొక్క దేశం ఎలాగుంది, మనం జయించగలుగుతామా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారిని ఒక్కొక్కరిని చొప్పున పంపిస్తే మోషే గారు ఈ 12 మంది వెళ్ళి తిరిగి వచ్చి వారు చెప్తూ ఉన్నారంట. ఏం చెప్తున్నారో తెలుసా? మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, చెడ్డ సమాచారం చెప్తా, వామ్మో ఆ దేశం ఆ దేవుడు మనకిస్తానంది, వామ్మో ఆ ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా, అమ్మో వాళ్ళు మన నివాసములను సైతం భక్షించేటువంటి దేశం ఆ దేశం, వాళ్ళు చాలా ఉన్నత దేహులు, వాళ్ళ ఎదుట మిడతలాగున్నాం అని గోల చేసేసారంట ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ చెడ్డ సమాచారం విని లక్షల కాల్బలమైన ఇశ్రాయేలీలు గోర్న శోకం పెట్టి ఏడుతూ ఉన్నారంట. అయ్యో ఇన్ని సంవత్సరాలు అడవుల్లో దాటొచ్చి, అరణ్యంలో దాటొచ్చింది ఇందుకోసమా? 40 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడి వచ్చింది ఇందుకోసమా? చచ్చిపోవడానికా అని పెద్దగా ఏడుస్తూ ఉన్నారంట. చెడ్డ సమాచారాలు చూడండి. పక్కన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ మంచి సమాచారాలు మన చెవులకి ఎక్కవు మంచి సమాచారాలు. విను వాక్యం. మంచి సమాచారాలు మన యొక్క మైండ్లోకి ఎప్పుడు కూడా అలాంటివే పట్టుకుంటాం. చెడు చెప్పేది భలే వింటుంటాం అనమాట. చెడు బాగా ఎక్కేసిద్ది, బాగా హృదయంలోనికి వెళ్ళిపోతుంటుంది చెడు. మంచి చెబుతుంటే ఎవరికి ఎక్కదు. ఓ పక్క కాలేబు యెహోషువలు అంటూ ఉన్నారు, లేదు అది చాలా మంచి దేశం, వారు అబద్ధం చెప్తున్నారు, కొంచెం కష్టమైన, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, వాళ్ళని మనం జయించగలుగుతాం అని వారు మంచి సమాచారం చెబుతుంటే ఆ సమాచారం వాళ్ళ హృదయంలోనికి ఎక్కట్లా. ఈ చెడ్డ సమాచారానికి భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి చెడు వార్తలకు భయపడుతున్నావు. డాక్టర్ అంటే అయిపోయింది నీ పని అంటాడు. ఏమంటాడు? అయిపోయింది నీ పని. నిన్నటి దినాన శుక్రవారం రోజు వెళ్ళినప్పుడు పాస్టర్ అక్క గారు చెప్తూ ఉన్నారు. చీరాల బేరు హాస్పిటల్ ఫస్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు పాస్టర్ అన్నని ఒకే మాట అన్నారంట. అన్నం తీసుకొచ్చి అట్లా పడుకోబెట్టంగానే నేను చచ్చిపోయిన బాడీని తీసుకొచ్చారు అన్నారంట. హల్లెలూయా. ఏమన్నారు? చచ్చిపోయిన బాడీని తీసుకొచ్చారు ఏంటి? ఎంత భయంకరమైన మాట అండి అది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎలాంటి చెడ్డ వార్తనైనా మన దేవుడు మంచి వార్తగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అది నీ జీవితంలో జరుగునుగాక. నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కృంగిపోతున్నావో నాకు తెలియదు. ఎలాంటి చెడ్డ వార్తలకి నువ్వు నలిగిపోతున్నావేమో నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా కూడా అంటాడు 51వ అధ్యాయం 46వ వచనం, ఏటేటా ఒక వదంతి వస్తుందంట. ఆ దేశంలో సంవత్సరం ఒక పుకారు వస్తుందంట. ఏంటో తెలుసా? దేశంలో బలాత్కారము జరుగుతున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి అంటూ ఉన్నాడు. అంటే ఆ దేశంలో వినబడేటువంటి పుకార్లకి, చెడ్డ మాటలకి సంవత్సరం వస్తూనే ఉంది ఈ వార్తలు. ఇలాంటి వాటికి మీరేం చేయొద్దు, భయపడద్దు అన్నాడు. మొన్న ఒకటి పెట్టారు గ్రూప్లో కూడా, ఆదివారము హాలిడే అను శుక్రవారం రోజు పెడుతున్నారు, ఆదివారం సండే తీసేస్తున్నారు మోడీ అని ఒకటి. అది మన గ్రూప్లోనే కాదు, చాలా స్ప్రెడ్ అయింది, మొత్తం పెట్టేశారు చాలామంది గ్రూప్స్లో, చాలా గ్రూపుల్లోకి వెళ్ళిపోయింది. వాస్తవంగా అది కరెక్ట్ ఇది కాదు, కన్ఫర్మ్ కాదు. మోడీ గారు ఫ్రైడేకి మార్చేస్తున్నాను అని కాదు అనింది. అది ఒక కంట్రీ దగ్గర ఒక చోట స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ ఒక సీఎం ఆ రాష్ట్రంలో మార్చాడనమాట. ఆదివారంది శుక్రవారానికి మార్చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసేసి అది మార్చేదాకా ఊరుకోవాలి సండేకి. మళ్ళా
అలా చేశారు, ఇక్కడ మారిస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అని అన్నాడు. దాన్ని మార్చేసేసాడు అనేటువంటిది చివరికి మన దగ్గరికి వచ్చేసరికి మోడీ గారు ఇక నుంచి సెలవు దినాన్ని ఆదివారం కాకుండా శుక్రవారానికి మార్చాడు అనేటువంటి వచ్చేసింది మన దగ్గరికి. అంటే ఆ వదంతి ఎక్కడ నుంచి ఏం మాట్లాడితే ఎక్కడి నుంచి ఎట్లా మన దగ్గరికి స్ప్రెడ్ అయిందో చూడండి. వాస్తవంగా అది ఆయన అనలేదు. ఒకవేళ మార్చిన దేవునికి స్తోత్రం, సేవకులు చెప్పినట్టు ఏ రోజైనా మనం ఏం చేద్దాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం. హల్లెలూయా. అంటే వదంతులు వస్తాయి నీ మీద, పుకార్లు వస్తాయి నీ మీద, నీ జీవితంలో చెడ్డ వార్తలు వస్తాయి. నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ మీద అనేకమైన వెనకమాలు వస్తాయి. కుక్కలు బోల్డని అరుస్తాయి, కుక్కలు అరుస్తున్నాయి అని అలానే ఉండిపోతావా? కుక్కలు అరుస్తున్నాయి అని కదలకుండా అంతే ఉంటామా? ఏం చేస్తాం? ఆ కుక్కల్ని ఒక రాయి పట్టుకొని, ఒక కర్ర పట్టుకొని తరిం కొట్టి మన దారిన మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఏ చెడ్డ వార్తలకి నువ్వేం చేయొద్దు, భయపడద్దు. 5వదిగా చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి. చూడండి, యాకోబు గారు తను పంపించినటువంటి సైనికులైన దూతలు చెప్పిన దాన్ని చూసి భయపడుతున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, చూచిన వాటికెల్లా భయపడేటువంటి వారు వీళ్ళు. చూసే జరుగుతున్న దృశ్యాలను చూసి వీళ్ళకి భయం వచ్చేసిద్ది. నిజమే, అమ్మో జరిగిపోతుంది అని ఒక భయం వచ్చింది. చూసిన దాన్ని బట్టి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు అంట తన దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి, నా అన్న ఏసావు దగ్గరికి మీరు వెళ్ళండి, ఆ పై వచనాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. వెళ్ళి నీ తమ్ముడు యాకోబు, నీ దాసుడు, నీ సేవకుడు వస్తున్నాడు, పిల్లల్ని తీసుకొని వస్తున్నాడు ఎదుర్కోవటానికి అని చెప్పండి, మంచి చెడు మాట్లాడండి నా అన్నతోటని పంపిస్తే వాళ్ళు అక్కడ మాట్లాడినట్టుగా ఏం కనపడదు మనకి. ఏసావు దగ్గరికి వెళ్తారంతే. ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. 400 మందిని వేసుకొని వస్తున్నాడంట ఏసావు ఎదురుగా. మరి 400 మందిని వేసుకొని వస్తుంటే, అమ్మా ఇంకేముంది, నీ పని అయిపోయింది. మీ అన్న 400 మందిని వేసుకొని వస్తున్నాడు నీ మీదకి. ఆయన ఎందుకు వస్తున్నాడు? అయ్యో నా తమ్ముడు చాలా సంవత్సరాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రాక నా తమ్ముడు వస్తున్నాడు, పసిపిల్లలు ఉన్నారు, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పాపం ఆహారం ఉందో లేదో, ఎంత దూరం నుంచి వస్తున్నాడు నా తమ్ముడు, వాడికి తినడానికి ఉందో లేదో పరామర్శిద్దాం, ఏమన్నా పెడదామని చెప్పి కొంత ఆహారాన్ని వేసుకొని 400 మందిని వేసుకొని ఏసావు గారు ఎదురొస్తున్నాడు. కానీ అది చూసినటువంటి ఆ దృశ్యము ఎట్లాగొచ్చేసింది? ఇక్కడికి వచ్చేసరికి యుద్ధానికి వస్తున్నట్టు చెప్పేశారు వాళ్ళు, నేను చంపడానికి వస్తున్నట్టు చెప్పేశారు. అందుకే దేవుడు అంటున్నాడు, చూసిన వాటికి కూడా మీరు భయపడొద్దు. హల్లెలూయా. నీ కళ్ళ ముందు కనపడేవన్నీ నేను భయపెడుతుంటాయి. ఆ జరిగే పరిస్థితులు, జరిగే అమ్మో నిజమే జాగ్రత్తగా ఉండాలి, అమ్మో నిజమే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటా. దేనికి భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళ ముందు కనపడే వాటికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదంటున్నాడు. హల్లెలూయా. ఏసావు ఎంత సంతోషంగా వచ్చాడండి. ఆ తర్వాత ఎంత చక్కగా వచ్చాడు ఏసావు గారు. వచ్చి యాకోబుని ఎంత చక్కగా పలకరించాడో మనకు తెలుసు కదా, ఎంత చక్కగా పలకరించాడు ఏసావు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చూచినటువంటి వాటికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. వారు అంటున్నారు, మేము సంచరించి చూచిన దేశము చాలా మంచి దేశం అని వీళ్ళు చెప్తున్నారు. కాదు, మేము చూచిన దేశము చెడ్డ దేశం అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చూచిన వాటిని కూడా చూసి నువ్వు భయపడవలసిన పని లేదంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక శిష్యుడు, ఎవరు? ఎలీషా గారి శిష్యుడు మనకి తెలుసు. రాజుల 2వ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. 6వ అధ్యాయంలో మనం ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తాం. 15, 16, 17 వచనాల్లో చూస్తాం. ఆ యొక్క శిష్యుడు, దైవ సేవకుడి దగ్గర ఉన్న శిష్యుడు ఆ కొండ మీద నిద్రలేసి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చేసరికంట శత్రువులు ఆ కొండ చుట్టూ అలాగా ఉంటారంట. నా ఏలినవాడా ఇదిగో శత్రువులు వచ్చేసారు మనల్ని ముట్టడించడానికి, చూడు అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అంటాడు. కళ్ళు తెరువు అని ప్రార్థన చేస్తాడు. ఒక మాట చదువుదామా? చదవండి. రాజుల 2వ గ్రంథం త్వరగా. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేయగా తెరిచెను. కనుక ఏమున్నాయంట? ఆ పర్వతము చుట్టూ గుర్రముల చేతను రథముల చేతను ఆ దండువారు
సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వముతో మొత్తమని అని ప్రార్థన చేశాడు. వాళ్ళ వెనకమాల గుర్రములు రౌతులు అన్నీ కనపడుతున్నాయంట. అయ్యే బాబోయ్, అప్పటి వరకు ఏం చూస్తున్నాడంటే ఓన్లీ సైనికుల్ని చేస్తున్నాడు, శత్రువుల్ని చూస్తున్నాడు. ఆ తర్వాత ఎలీషా ప్రార్థన చేయగానే వెనకున్నటువంటి దేవుని సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు, మహాసైన్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు చూస్తుంది కేవలం వట్టిదే. నువ్వు చూసిన దాన్ని ఇచ్చేవాక నువ్వు చూసి ఇశ్రాయేలు ప్రజలు దేన్ని చూస్తున్నారంటే ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు. మోషే గారు దేన్ని చూస్తున్నారంటే సముద్రంలో ఉన్న బాటను చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆరిన నేలను చూడగలుగుతున్నాడు మోషే గారు. నువ్వేమో సముద్రాన్ని చూస్తున్నావు. నీ చూపు కరెక్ట్గా ఉండాలా. నువ్వు చూసేదంతా నమ్మి భయపడుతున్నావు. ఇది వస్తే చచ్చిపోతారంటగా, ఇది వస్తే అవి తినకూడదంటగా, ఇంక అయిపోయిందంటగా జీవితం, ఇక అయిపోయినట్టేనంటగా, షుగర్ ఒత్తికి పోవటమేనంటగా, బీపీ ఒత్తికి పోవటమేనంటగా. భయం ఉన్నప్పుడు షుగర్ బీపీల దాకా అవసరం లేదు. చిన్నది ఏదైనా చాలు. పడుతున్నామని తెలియగలనే కూడా. ఆమె ఎవరు సీరియల్ నటి యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమెకు దెబ్బలేం తగలలేదు ఎక్కువ, కానీ ఆమెకి ఏమొచ్చేసింది, భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. భయం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో భయము మహా చెడ్డది. దేనికి భయపడుతున్నావు ఈరోజు నాకు తెలీదు. నువ్వు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు చూసిన దానికి కూడా భయపడిన అవసరం లేదు. ఎలా జరగాలో అలా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. 6వది చెప్తూ ఉన్నాను, మనుషులకు భయపడుతున్నారంటే వీళ్ళు. ఎవరికి? ఇంకా మనుషులకు కూడా భయపడటం స్టార్ట్ చేశారు. ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం. వీళ్ళు మనుషులకు కూడా భయపడుతున్నారంట. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడద్దు. ఇర్మీయా 42:11. భయపడిపోతున్నారు మనిషికి. ఒక మనిషి చేసే పనులకి, ఒక మనిషి చేసే ఆజ్ఞలకి, ఒక మనిషి ఇచ్చే దానికి భయపడిపోతున్నారు. ఈరోజు నువ్వు కూడా ఊరికి ప్రతి మనిషికి భయపడుతున్నారు. మనుషులకు భయపడి మందిరం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మనిషికి భయపడిపోయి మందిరాలు మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఆయన వద్దన్నాడండి, మా ఆవిడ వద్దండి, మా అమ్మ వద్దన్నారండి. మనుషులకు భయపడే వాళ్ళు వీళ్ళు పరలోక రాజ్యం పారు వచ్చినా నువ్వు ధైర్యంగా దేవుని కోసం నిలబడాలి. ఏ మనిషి నిన్ను బెదిరిస్తున్నాడో నాకు తెలియదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 51:7 ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు వారి బుద్ధే అది. మానవుడి స్వభావమే వంకర స్వభావము. వాళ్ళు ఎప్పుడు దూషిస్తూనే ఉంటాడు, భయపెడుతూనే ఉంటాడు నిన్ను. ఈరోజు నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నారు మీరు? మనిషికి ఎందుకు భయపడుతున్నారు? యెషయా 51:12 అంటున్నాడు. ఎందుకు మీరు చనిపోయే నరుడికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు మనుషులకు భయపడుతున్నారు? జీవము కలిగిన దేవుడికి కదా మనం భయపడాల్సింది. ఒక మనిషి మాట్లాడితే భయపడతారా? మీరందరూ ఒక సంఘానికి వెళ్ళిపోతున్నారు, మనకి తెల్లవాళ్ళ వచ్చిందండి, అక్కడికి వెళ్తే మిమ్మల్ని మాలో కలుపుకో, మిమ్మల్ని మేము పిలవము అని చాలామంది అన్నారు. పాపం భయపడిపోయి చాలామంది మానేశారు. అమ్మా ఏమనుకోబాకమ్మా, మాది పల్లె కదా, మేము అందరితో వెళ్ళాలి కదా, పాపం మానేశారు, వెళ్ళిపోయారు. భయం, మనుషులు పెట్టేటువంటి భయం. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయపెట్ట చూశారో నన్ను కూడా మనుషులు. ఆ పరిచర్కి నేను వెళ్తూ ఉన్నప్పుడు నన్ను రాకుండా చేయడానికి ఎంత భయపెట్టారు. రోజుకొక మనిషి, వారానికి ఒక మనిషి. తలనొప్పి అయిపోయేది నాకు. తిడటానికి ఒకడు, కొడటానికి ఒకళ్ళు, రకరకాలుగా శోధించడానికి వాళ్ళ వల్ల కాక 10 మందిని వేసుకొని, 10 మంది వల్ల కాక పల్లె మొత్తాన్ని లేపుకొని ఎంత భయపెట్టేవాళ్ళో మనుషులు. ఈరోజు నిన్ను ఎవరు భయపెడుతున్నారు? ఏ మనిషి భయపెడుతున్నాడు? ఏ మనిషి నిన్ను బెదిరిస్తున్నాడు? మనిషి యొక్క బెదిరింపు మాటలకు నువ్వేం చేయొద్దు, భయపడమాకు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వెవరివి అసలుకి? నువ్వు ఆషామాషి బిడ్డం అనుకుంటున్నావా? నీ బ్రతుకు మామూలు బ్రతుకు అనుకుంటున్నావా? ఏముందిలే, నేనేదో పోసుకుంటున్నాను, లేకపోతే నేనేదో వండుకుంటున్నాను, నేనేదో తింటున్నాను, నేనేదో స్కూల్కి వెళ్తున్నాను, నేనేదో చెప్పుకుంటున్నాను, నా బతుకు కూడా బతుకేను అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, అది దేవుడు అనుకోవట్లా. హల్లెలూయా. నువ్వు ఒక విలువైన బిడ్డవి, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డవి. నీ నోట దేవుడు జీవ మరణములను ఉంచాడు. హల్లెలూయా. అది ఉపయోగించుకోవడం చేతగాక నువ్వే దేవుని తృణీకరిస్తూ, ఎవరు నిన్ను శపించవసరం లేదు, నువ్వే శపించుకుంటున్నావు. నీకు నువ్వుగానే శాపాలు తెచ్చుకుంటున్నావు. ఎవ్వరు కాదు. నువ్వు చెడిపోవడానికి, నువ్వు పాడవడానికి, నువ్వు శాపగ్రస్తురాలు అవడానికి ఎవ్వరు కాదు. నీకు నువ్వే కారణం. నీ ఆలోచనలు,
నువ్వు దేవునికి దూరం అయిపోయే సన్నివేశాలు ఇవే నీ జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఒక మనిషికి నువ్వేం చేయొద్దు, భయపడద్దు. ఒక మనిషి పెట్టే నిందలకి భయపడొద్దు అండి, భయపడొద్దు. ఈరోజు మన దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఎందుకు మనుషులకు భయపడాలి? మాట్లాడుకోనియండి, వినండి, దేవునికి స్తోత్రం అనండి, వదిలేసేయండి. బెదిరిస్తున్నారా? దేవునికి స్తోత్రం అనండి, వదిలేయండి. అన్నీ ఎవరింటున్నారు నీ పక్షంగా? ఆయనకి అప్పగిచ్చేయండి. మనం ఏం చేయలేం, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేం, ఎవ్వరు ఏం చేయలేవు. ఎవరికి అప్పగించేద్దాం? దేవునికి అప్పగించేసుకోండి. ఏదైనా సరే మీరు మీ జీవితంలో. ఇంకొకటి చెప్పి నేను ముగింపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొకళ్ళు భయపడుతున్నారంట. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం. 6 విషయాలు మీకు తెలియచేశాను. భయపడుటలో దేనికోసం భయపడుతున్నారనేది 6 విషయాలు. ఇది 7వ విషయం. చూడండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడు. శత్రువుకు కూడా నువ్వేం చేయొద్దు అంటున్నాడు దేవుడు. భయపడదు. నీకెవరు శత్రువులు ఉన్నారో నాకు తెలియదు. నీకెవరెవరు శత్రువులుగా మారారో, ఎవరు నీకు శత్రువులుగా మారి, లేకపోతే నువ్వే శత్రువు అయిపోయావేమో నీ జీవితానికి. కొన్నిసార్లు మనమే శత్రువులు అయిపోతాం. మన లైఫ్కి మనమే శత్రువు. మన సోమర్తనం, మన బద్ధకం, మన ప్రార్థనహీనత, మన బుద్ధిహీనతలో మన జీవితం మనమే శత్రువులు. ఎవరు ఉండవసరంలో మనకి శత్రువు. నాకైతే ఒకే ఒక్కడు శత్రువు, మన విరోధి అయిన సాతాను. వాడే మనకు శత్రువు. వాడి మాటలకు కూడా మనం ఏం చేయకూడదంట, భయపడకూడదు. వాడు ఎంత కృంగదీస్తాడో తెలుసా? మన శత్రువు, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని చూస్తూ ఎంత కృంగతీస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని ఇంకేం చేస్తావు నువ్వు? పరిచర్య, చచ్చిపో. అదిగో కత్తి, చచ్చిపో. నీ పరిచర్య అయిపోయింది, ఇంకా చచ్చిపో. ఇదేనండి వాడు మనల్ని శోధించేది. ఇదే శోధిస్తుంటాడండి మనల్ని. ఏంది నువ్వు చేసేది? అయిపోయింది, చచ్చిపో. అదిగో తాడు, అదిగో వేసుకో, ఊరేసుకో. ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంటాడో తెలుసా వాడు? మన విరోధి, మనకి వ్యతిరేకంగా మనల్ని ఎంత కృంగతీస్తుంటాడో వాడు. ఎన్నిసార్లు వాడు నిన్ను చచ్చిపోమని ప్రేరేపించాడు, ఎన్నిసార్లు నిన్ను పాపానికి ప్రోత్సహించాడు. నీ శత్రువు వాడే. పర్వాలేదు, వాడు ఎన్నిసార్లు చూశాడు నీ కళ్ళని. ఒకసారి చూస్తానికి ఏమైంది? వాడు అన్నిసార్లు నీతో మాట్లాడాడు. ఒకసారి మాట్లాడటానికి నీ సొమ్ము అరిగిపోయిందా? నీ అందం కరిగిపోయిందా? మాట్లాడొచ్చుగా. ఎంకరేజ్ చేస్తాడు. నీ అంతరాత్మ వాడే నిన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు. అంతే, పెద్ద విరోధి వాడు. మన జీవితాలను నాశనం చేసేటువంటి వాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, వాడు చెప్పేది ఒకటే, చచ్చిపో. ఇదేనండి, కృంగదీస్తుంటాడు. అబ్బా, ఏం చేస్తున్నావు నువ్వు? పరిచర్య అంతసేటునా? చచ్చిపో. ఇదిగో చాకిదిగో చచ్చిపో. చూపిస్తున్నాడండి, ఎదురుగా చూపిస్తుంటాడు. వాడు ఎట్లా మాట్లాడుతుంటాడో తెలుసా? చెవులు గిగ్గుర్లు అంటుంటాయి మనకి. అంత స్పష్టంగా మాట్లాడుతుంటాడు వాడి వాయిస్. అంత మాట్లాడతాడు మనతోటి. వాడు అంత బెదిరిస్తుంటాడు వాడు మనల్ని. యేసయ్యా, నీ రక్తం చేత కడగబడిన బిడ్డను ప్రభా, అపవాదికి చోటిస్తాను ప్రభా, నన్ను పట్టుకోవా. ఎవ్వరూ లేరండి, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. తెగ శోధిస్తున్నాడు. యేసు ప్రభువాన్ని శోధించలేదా అండి? ఇదిగో ఆ కొండ మీద నుంచి నువ్వు దూకో, నీ దేవదూతలు వచ్చి పట్టుకుంటారంటగా, నీ పాదాలకు రాయి తగలకుండా దూకు, సావు. ఏమండి, అలానే శోధించాడండి అపవాది. బహుభయంకరంగా చచ్చిపో అంట. వెలుగెత్తి ఒక్కదానేనండి బైబిల్ పట్టుకొని బోర్న ప్రభు సన్నిధిలో యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, నా దిక్కు నీవు. దావీదన్నాడు, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. ఒక్కరికైనా చెప్పుకుంటాను, నేను ఓడిపోలేదు ప్రభా. నేను ఒంటరిని కాను, నాతో నువ్వు ఉన్నావు ప్రభా. యేసు రక్తమే చేయమని వాడిని బంధించినప్పుడు దేవుడు హృదయంలో నెమ్మది ఇచ్చినాడు. హల్లెలూయ. ఈరోజు అపవాది శత్రు రూపంలో నిన్ను కూడా వచ్చి హింసిస్తున్నాడేమో, బాధ పెడుతూ ఉన్నాడేమో. నువ్వు చేసే కష్టమంతా పోతుంది చూడు. ఎందుకు ఇంకా నువ్వెంత కష్టపడుతున్నావు చూడు, ఎట్లా మాట్లాడుతున్నాడో నిన్ను మీ ఆవిడ చూడు, నువ్వెంత చేసి వస్తే ఎట్లా మాట్లాడుతుందో. అవసరమా ఈ బ్రతుకు నీకు? ఏమంటుందో చూడండి. ఇంకెందుకు చెయ్యటం? అవసరమా? వెళ్ళిపో, అసలు రాబాకు, మానే. అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదును. కాబట్టి
మన శత్రువైన అపవాదికి కూడా మనం ఏం చేయకూడదంట. వీరేమవుతున్నారంట, శత్రువులకి భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నారు శత్రువులకి? మీ విరోధులైన శత్రువులను జయించడానికి నేను లేనా? నీ దేవుడైన యెహోవాను నేను లేనా? నీకు ముందు నేను లేనా? దేవుడు అంటున్నాడు, ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు పూనుకున్న ప్రతి పనికి ముందు భయపడొద్దు, టెన్షన్ తెచ్చుకోవద్దు, ఆయన ఉన్నాడంట నీ ముందు. హల్లెలూయా. దేవుడు ఈరోజు వాగ్దానం చేసి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. మరి అంతా బాగుందక్క. రకరకాలుగా వీళ్ళంతా భయపడుతూ ఉన్నారు. ఒకరేమో తిండి కోసం భయపడుతున్నారు, ఇంకొకళ్ళు బెదిరింపులకు భయపడుతూ ఉన్నారు, విగ్రహాలకు భయపడుతూ ఉన్నారు, చెడ్డ వార్తలకు భయపడుతూ ఉన్నారు, మరి చూచిన వాటికి భయపడుతూ ఉన్నారు, మనుషులకు భయపడుతూ ఉన్నారు, శత్రువులకు భయపడుతూ ఉన్నారు. నా జీవితంలో కూడా 1-2 నాకు కూడా కలుస్తాయి. 1-2 కూడా నాకు కలుస్తున్నాయి. నేను కూడా భయపడుతున్నాను. భయపడకుండా ఉండాలంటే నేనేం చేయాలక్క అంట. 5 విషయాలు 5 నిమిషాలు చెప్తాను చూడండి. నెంబర్ 1, నువ్వు భయపడకుండా నీ జీవితంలో ధైర్యంగా నువ్వు నిలబడాలంటే నెంబర్ 1, దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథం 18:10లో, నీతిమంతుడు సింహము వలె బహుధైర్యంగా ఉంటాడంట. సామెతలు 18:19. నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడంట అంటే, నీలో పాపం ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం ఉంటుందా? నువ్వు నీతి కలిగి జీవిస్తున్నప్పుడు, నువ్వు పాపం లేకుండా ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆదాము అవ్వ ఎప్పుడు భయపడ్డారు? వారి హృదయంలోనికి పాపం వచ్చినప్పుడు, దేవుడు చేయవద్దన్న పనిని వాళ్ళు చేసినప్పుడు. ఓకే. నెంబర్ 2, ఎవరు దేనికి నువ్వు భయపడకుండా ఉండాలి అంటే, ఈ విషయాల్లో నువ్వు భయపడకుండా, కృంగిపోకుండా, దిగులు పడకుండా ఉండాలంటే 1, పాపము లేకుండా పరిశుద్ధంగా ఉండాలి. 2, కీర్తనకారుడు చెప్తున్నాడు 119వ అధ్యాయము 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయను. ఏమండి, దేవుని వాక్యము భయము పుట్టించుచున్నప్పుడు అంట దాన్ని కొట్టివేసేది, ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఆయన యొక్క వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అంటున్నాడు. అంటే ఆ వాక్యము నీకు ధైర్యాన్ని ఇచ్చుద్ది. దేవుని వాక్యము నిన్ను ధైర్యంగా నిలబెట్టింది. యేసు ప్రభువారు కూడా చూడండి, సాతాను వచ్చి భయపెట్టి పోరాడుతున్నప్పుడు ప్రభువారు అపవాదిని దేనితో జయించాడు? ఒక కత్తి తీసుకున్నాడా? అక్కడ ఉన్న కర్ర తీసుకున్నాడా? రాయి తీసుకున్నాడా? దేనితో మాట్లాడాడు ప్రభువారు? వాక్యము ద్వారా అపవాదిని ఓడించాడు. ఆడు వాక్యం ద్వారా ప్రభువారు ఓడిస్తునేసరికి వాడు కూడా వాక్యం తీశాడు. నువ్వు దూకు, దూతలు పట్టుకుంటారని బైబిల్లో ఉందిగా, దూకు అంట. అంటే దేవుని వాక్యము మనల్ని ధైర్యంగా ఉంచుతుంది. 3వది, దేవుని వైపు మనం చూడాలి. ఎవరి వైపు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన హెబ్రీ 12:2లో, హెబ్రీ 12:2, యేసు వైపు చూచుచూ ఉండాలి. ఎవరి వైపు చూడాలి? నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? పేతురు లోకం వైపు, సముద్రం వైపు చూస్తే భయం వచ్చేసింది. భయపడ్డా లేదా? యేసు వైపు చూసినప్పుడు ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. నువ్వు దేవుని వైపు నువ్వు చూడాలి. 4వది చూడండి, విశ్వసించువాడు ఏమవడంట అంటే, నీ జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు యెషయా 28:16లో చెప్తున్నాడు, విశ్వసించేవాడు కలవరపడడు. ఈరోజు విశ్వాసపూరితమైన ప్రార్థన, విశ్వాసపూరితమైన జీవితం నీలో ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు కలవరపడవు, భయపడవు. నేను ఇప్పటికీ 3 విషయాలు చెప్పా. 1, పరిశుద్ధంగా పాపం లేకుండా ఉండాలి. 2, వాక్యం మీద ఆధారపడాలి. 3, దేవుని వైపు చూడాలి. 4, విశ్వాసంతో ఉండాలి. 5, మరి దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన చేసేవాడు ధైర్యంగా ఉంటాడంట. ఎవరు? ప్రార్థన చేసేవాడు ధైర్యంగా ఉంటాడు. దానియేలు గ్రంథం 6:10లో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. భయపడ్డాడా దానియేలు? దేనికోసం భయపడలేదు. ఏముంది తన జీవితంలో? ప్రార్థనా జీవితం ఉండేసరికి రాజు శాసనానికి కూడా భయపడలా, సింహాల బోన్లకి, సింహాలకు కూడా భయపడలా. ఏది కాపాడింది దానియేలుని సింహాల బోన్లో పడేస్తే? తన యొక్క ప్రార్థనా జీవితం. ఎవరి జీవితంలో అయితే ఈ 5 విషయాలు ఉంటాయో వారు దేనికి భయపడరు. అయితే మనం భయపడాల్సింది ఒక్కళ్ళకి. ఎవరికి అంటే, మత్తయి సువార్త 10:28లో చెప్పబడినట్టు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి.
మనం ఎవరికి భయపడాలంట? దేవునికి ఒక్కడికే. ఆత్మను దేహమును కూడా నశింపజేయగలిగిన దేవునికి మనం భయపడి ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలి. కానీ దేనికి పడితే దానికి భయపడి మన జీవితాలని నాశనము చేసుకోబాక, నీ ఆరోగ్యం పాడు చేసుకోబాక. ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడద్దు. మనం చిన్న మందే, కానీ ఏమంటున్నాడు దేవుడు? భయపడద్దు. లోకా 12:32 చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడున్నాను, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలీదు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, నీ దేవుడైన యెహోవా నీతో ఉన్నాడు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాకు భయం సంభవించినప్పుడు నిన్ను ఆశ్రయించే బిడ్డగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, అనేక మంది నీ బిడ్డలు రకరకాల సమస్యలకి, రకరకాల విషయాలకి బెదిరిపోతూ, భయపడిపోతూ వచ్చారు. బెదిరింపులకి, మనుషులకి నాయన, చూచిన వాటికి, విన్న వాటికి నాయన, తిండి కోసము నాయన, శత్రువుల కొరకు నాయన ఎంతో భయపడ్డారు. మీరు సెలవిచ్చారు, భయపడొద్దు, దిగులు పడొద్దు, నీ దేవుడైన యెహోవాను నేనున్నాను అన్నారు. అవును ప్రభా, మీరున్నట్లుగా పరిశుద్ధత కలిగి నాయన వాక్య ధ్యానముతో, ప్రార్థనతో నా ప్రభా, విశ్వాసముతో నీ వైపు చూచుచు మా యొక్క భయమును తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ధైర్యము పుట్టించే ఆత్మ యేసు నామములో బిడ్డలు పొందుకొందురు కాక. ఇక నుంచి ప్రతి భయమును కూడా నాయన యేసు నామములో కొట్టివేస్తూ ఈ బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని, చిన్న మంద భయపడవద్దు అని మీరు సెలవిస్తూ అభయమిస్తున్నందుకు కొరకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.